విడచిపోలేదయా మరచిపోలేదయా విడచిపోలేదయా మరచిపోలేదయా మరచిపోలేదయా నన్ను మరచిపోలేదయా. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు తన కనికరాన్ని బట్టి కృపను బట్టి ఆయన మనల్ని బలపరిచి భద్రపరిచి కాపాడిన కరుణ గల దేవునిని బట్టి ఆయనకి మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ప్రియులరా, ఈ అనుదిన జీవవాక్యము ద్వారా అనేక మంది చాలా మంది బిడ్డలు మీ అభిప్రాయాన్ని దేవుడు మీ జీవితంలో జరిగిస్తున్న కార్యాలను ఫోన్ ద్వారా ఆయా విధాలుగా మెసేజ్ ద్వారా తెలియచేస్తున్న దాన్ని బట్టి మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఈ ఇమాన్యుయల్ ప్రేయర్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు అనేకమైన అద్భుతాలు ఆయన జరిగిస్తున్నారు. దాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 46వ కీర్తన. ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఈ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగ కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడు మాట్లాడుతున్న ఈ కీర్తనలో ఏమంటున్నాడు అనంటే, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, రెండవది దుర్గమై ఉన్నాడు, మూడవది ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ రోజున ప్రియులరా, మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం ఏం చెబుతుంది అనంటే, దేవుడు మనకు ఆశ్రయము అనంటే లోకములో చాలా ఆశ్రయాలు ఉన్నాయి. అనాథాశ్రయమని, విధవరాండ్ల ఆశ్రయమని, వృద్ధాశ్రయమని, ఇంకా రకరకాల ఆశ్రయాలు, సాధువుల ఆశ్రయమని, ఇలాగ లోకములో చాలా ఆశ్రయాలు ఉన్నాయి. అయితే ఆశ్రయము అనేది మనలను కాపాడేది, ఆశ్రయము అనేది మనకు నీడనిచ్చేది, ఆశ్రయము అనేది మనకు అండగా నిలిపేది. అయితే దేవుడు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన మనకు ఆశ్రయం. ఈ రోజున నీ జీవితంలో ఎవరు మనకు ఆశ్రయము, ఎవరు మనలను ఆదరించేది, ఎవరు మనలను ధైర్యపరిచేది, ఎవరు మన కన్నీరు తుడిచేది అనంటే ప్రియులరా దేవుడే. ఎందుకంటే లోకస్తులు అంటారు కదా, దిక్కులేని వారికి దేవుడే అనని. నిజమే, దిక్కులేని వారికి దేవుడే అన్నట్టుగా చాలా మంది చెబుతారు. అయితే ప్రతి విషయంలో దేవునికి లోబడుతూ, దేవుని మాట వింటూ, దేవుని చిత్తానికి లోబడిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదాయన. అందుకే వాక్యం ఏం చెబుతుంది అనంటే, ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు, ఆయన మనకి దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియులరా, ఆశ్రయము ఎవరు అనంటే యేసయ్యే. ఒక రోజున దావీదు అంటాడు కదా, ఆయన నాకు ఆశ్రయమును దుర్గమును అని మాట్లాడుతూ అంటాడు కదా, అయ్యా నువ్వు నాకు దుర్గమై ఉన్నావు అని మాట్లాడతాడు. నిజమే, ఆశ్రయమైనటువంటి ప్రభువుని వెంబడిస్తే గనుక తప్పక నీ బ్రతుకులో ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు.
ఒక రోజున ఒక కుందేలుని ఒక సింహము తరుముతా ఉంది. ఒక కుందేలు పిల్లని సింహము తరుముతా ఉంది. కుందేలు ఎంత ఉంటుందో మనకు తెలుసు కదా. చాలా చిన్న ప్రాణి, అది అల్పమైన ప్రాణి. నిజంగా దాన్ని పట్టుకుంటే ఎక్కడ పట్టుకోవాలంటే చెవులు పట్టుకోవాలి. అలా పట్టుకోకపోతే చచ్చిపోద్ది అది. ఎందుకంటే దాని చిన్న ప్రాణి, చిన్న చిన్న ప్రాణి, దాని ప్రాణము చాలా అల్పమైనది. అలాంటి కుందేలు సింహం తరుముతున్నప్పుడు కుందేలు సింహము నోటి నుండి తప్పించుకుంటూ పారిపోతా ఉంది. పారిపోతున్న సమయంలో పారిపోతూ 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 ఉంటే సింహం దాన్ని వెంబడి పరిగెడతా ఉంది. సింహానికి భయపడి వెనక్కి చూసుకుంటూ, ఓ వచ్చేస్తుంది, ఇక దానికి ఆహారం అయిపోతాను నేను అనని భయపడుతూ పారిపోతా ఉంది. పారిపోతూ పారిపోతూ వెంటనే ఒక చోటుకి వచ్చింది. ఆ చోటుకి రాగానే అక్కడ రాళ్ళు ఉన్నాయి, అక్కడ పెద్ద బండ్లు ఉన్నాయి. వెంటనే ఇదేం చేసిందో తెలుసా? ఆ బండ సందులోకి వెళ్ళిపోయింది. బండ సందులోకి వెళ్ళిపోయి ఆ బండ సందులో కూర్చుని సింహం వైపు టీవీగా చూస్తూ ఉంది. సింహం వైపు టీవీగా చూస్తుంది. ఏం చేసుకుంటూ చేసుకో అని, నీ వల్ల అయితే ఏమైనా చేసుకో అనని. ఎప్పుడైతే ఆ మాట అలాగా దాని వైపు చూస్తుందో సింహం గాండ్రిస్తూ ఉంది. బండు చుట్టూ తిరుగుతూ ఉంది, గాండ్రిస్తుంది, అరుస్తుంది, బొబ్బరిస్తూ ఉంది. ఆ అరుపులకి ఒక 10 సింహాలు వచ్చాయి. ఒక 10 సింహాలు వచ్చి ఆ సింహాలకి ఇది ఎందుకు అరుస్తుందో తెలియక అది తిరుగుతున్నట్లుగా ఆ బండ చుట్టూ ఈ కూడా తిరుగుతున్నాయి. కుందేలు మాత్రం టీవీగా ధైర్యంగా దాని వైపు చూస్తూ ఎక్కిరిస్తుంది అనమాట. ఏం చేసుకుంటో చేసుకో అన్నట్టుగా. పిల్లల చివరికి అరిచి అరిచి నాలుకలు వేలాడేసుకుని వెళ్ళిపోయే తప్ప కుందేలుని ఏమీ చేయలేకపోయాయి. దాని ధైర్యం ఏంటో తెలుసా? బండ. దానికి ఉన్నటువంటి అభయం ఏదో తెలుసా? బండ. దానికున్న ఆధారం ఏదో తెలుసా? బండ. ఎందుకు అనంటే ఆ బండ సందులో నిన్నున్నాను గనుక, బండ సందులో నిన్నున్నాను గనుక ఇప్పుడు సింహము కుందేలును పట్టుకోవాలంటే బండను కదిలించాలి. బండను కదిలించే శక్తి సింహానికి లేదు. ఎస్, ఈ రోజున పిల్లరా, ఆ బండ ఎవరో తెలుసా? యేసయ్యే. ఆ బండ ఎవరు అనంటే యేసు ప్రభువే. ఇప్పుడు యేసు ప్రభు చెంతకు నువ్వు వస్తే, యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభు నీడలోనికి వస్తే ధైర్యం ఇచ్చే దేవుడు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు ఆయన. సింహము లాంటి అనేక మంది నీ మీద పడుతున్నా, సింహము లాంటి అనేక మంది నిన్ను తరమాలను చూస్తున్నా, నీవు బండ చాటుకు వచ్చావు అంటే, బండ కిందకు వచ్చావు అంటే ఆశ్రయమైనటువంటి యేసయ్య నీడలోనికి వస్తే, యేసయ్య చెంతకు వస్తే నిన్ను ఎవ్వడు ఏం చేయలేని చాలాసార్లు చెప్తా ఉంటాను. ప్రపంచమంతా ఒకటై లేచి నీ మీదకు వచ్చిన యేసు ప్రభువారు నీ పక్షాన నిలబడితే ప్రపంచమంతా లేచి నీ మీదకు వచ్చిన ఎవ్వడు నేనేం చేయలేడు. ఆమె ఈ మంచి సమయంలో ప్రియులరా, ఏ విషయంలో కలవరపడుతున్నావు? ఏ విషయంలో బాధపడుతున్నావు? దేవుడు అంటాడు కదా, భక్తుడు అంటాడు, ఆయన నాకు ఆశ్రయం, నాకు దుర్గము, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ రోజున లోకంలో చాలా సహాయకులు ఉన్నారు. లోకంలో చాలా మంది సహాయం చేస్తానంటారు. లోకంలో చాలా మంది మన వెంట వస్తారు. చాలా మంది నేనున్నానులే, నీకేం కాదులే అని అంటారు, ధైర్యపరచాలనుకుంటారు. ప్రియులరా, చివరికి మనకి ఏదైనా సంభవిస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా శ్రమ కలిగితే ఒక్కడును ఎదుటుండడో. ఈ రోజున వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఎవరు మనకు ఆశ్రయము అంటే దేవుడే. మన ఆపత్కాలములో నమ్ముకున్నదగిన సహాయకుడు ఎవరంటే మనుషులు కాదు, స్నేహితులు కాదు, బంధువులు కాదు, ఎవ్వరూ కాదు. యేసయ్యే నీకు స్నేహం, యేసయ్యే నీకు అండ, యేసయ్యే నీకు కొండగా నిలబడేది, యేసయ్యే నీకు తోడుగా ఉండేది, యేసయ్యే దుర్గముగా నిలిచేది. ఈ మంచి సమయంలో ఏ విషయంలో నువ్వు కలవరపడుతున్నావో, ఏ విషయంలో కంగారు పడుతున్నావో, ఏ విషయంలో భయపడుతున్నావో, భయాలన్నిటి నుండి దేవుడు దూరపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు. అందుకే వాక్యం అంటది 2వ వచనంలో, కావున భూమి మార్పు నొందిన, నడి సముద్రములో జలములు, నడి సముద్రములో పర్వతములు మునిగిన, వాటి జలములు ఘోషించి నురగ కట్టిన ఆ పొంగునకు మనము భయపడవు. సముద్రము పొంగిపోయిన,
పర్వతాలు మునిగిపోయిన యేసయ్య పక్షాన నువ్వు ఉంటే, యేసయ్య నీ పక్షాన ఉంటే ఎవ్వడికి భయపడవలసిన అవసరం లేదు. ఆ ధైర్యాన్ని నీకు ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు కలవరపడతావు? ఎందుకు వేదన చెందుతావు? ఎందుకు నిరాశ చెందుతావు? ఎందుకు బాధపడుతూ కూర్చుంటావు? అరే ఎందుకు వచ్చిన జీవితం అని ఎందుకు కలవరపడుతూ కూర్చుంటావు? నీకు అండగా నిలిచేది నా ప్రభు, నీకు తోడై ఉండేది నా ప్రభు, నిన్ను విడిపించేది యేసయ్య, నీకు ఓ ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చేది, ఆశ్రయముగా నిలబడేది ప్రభు. ఆ ప్రభువును నువ్వు వెంబడిస్తే, ఆ ప్రభువు చెంతకు వస్తే కుందేలులాగా ధైర్యంగా ఉండగలవు. ఆ ధైర్యం నీకు కావాలా? ఆ శక్తి నీకు కావాలా? ఆ కాపుదల నీకు కావాలా? ప్రభు చెంతకు రా, ప్రభు నీడలోనికి రా. ప్రభు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీ కొందనాలు. ఇదిగో నీ వాక్యము ద్వారా మీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడారు. నీ వాక్యము సత్యము, నీ వాక్యము సమాధానము, నీ వాక్యము ధైర్యపరిచేది, నీ వాక్యము అండగా నిలిచేది, ఆశ్రయముగా నిలిచేది. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. కృప వెంబడి కృపతో నింపండి. అయ్యా, నువ్వు మాకు ఆశ్రయముగా ఉంటే మాకు భయం లేదయ్యా. నువ్వు మాకు ఆశ్రయముగా ఉంటే మాకు ధైర్యమేనైనా. ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.